గౌతమిపుత్ర శాతకర్ణిగా వీరత్వం చూపించాడు నందమూరి బాలకృష్ణ. ఆయన 100వ సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చారిత్రాత్మక చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రోజుతో శాతకర్ణి ప్రేక్షకుల ముందుకు వచ్చి సరిగ్గా నెల రోజులవుతోంది. నెల రోజుల్లో గౌతమిపుత్ర శాతకర్ణి ప్రపంచవ్యాప్తంగా 73,62,00,000 గ్రాస్, 52,75,00,000 షేర్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇక ఏరియాల వారీగా చూస్తే గౌతమిపుత్ర శాతకర్ణి కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. నైజాం 10,15,00,000, సీడెడ్ 8 కోట్లు, యుఎస్ఏ 7 కోట్లు, ఇతర దేశాల్లో 1 కోటి, ఉత్తరాంధ్ర 5,02,00,000, ఈస్ట్ 3,05,00,000, వెస్ట్ 3,05,00,000, కృష్ణా 3,15,00,000, గుంటూరు 4,02,00,000, నెల్లూరు 1,08,00,000, కర్ణాటక 4,25,00,000, ఇతర రాష్ట్రాల్లో 1 కోటి, మొత్తం 52,75,00,000. తెలుగు జాతి ఔన్నత్యాన్ని, గొప్పదనాన్ని ప్రపంచానికి చాటు చెప్పిన గొప్ప చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి జీవిత గాథ ఆధారంగా బాలయ్య 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి తెరకెక్కింది. బాలయ్య సరసన శ్రీయ జతకట్టింది. ఇక బాలయ్య తన 101వ చిత్రంగా కృష్ణవంశీ దర్శకత్వంలో రైతు చేయాల్సి ఉంది.